సో పార్ట్ 2 గైస్. అక్కడ కేక్ అవన్నీ కట్ చేసి కదా, సో అది మా టీపాయ్. సో ఎవ్రీ బర్త్డే పార్టీకి దాని మీద కేక్ అన్నీ కట్ చేసి సర్వింగ్స్ అన్నీ దాన్ని. సో ఇది మొత్తం షెల్ఫ్ అన్నమాట, అన్నీ స్టోర్ చేసుకోవడానికి. సో ఈ కూలర్ పైన ఉన్నది నేనే గాయస్. సో నా హాఫ్ సారీ ఫంక్షన్కి ఫోటో అన్నమాట. సో క్లియర్గా రావట్లేదు, దీంట్లో వెనక్కి తిప్పి చూపించే ఆప్షన్ అయితే పోయింది గాయస్, నేను ఎందుకో తెలియదు. సో పైన అయితే క్లాక్ ఉంది గాయస్, సో అది క్లాక్ అన్నమాట. సో లివింగ్ రూమ్ నుంచి ఇటు వచ్చేస్తే యాక్చువల్లీ మా ఫ్రిడ్జ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా బాత్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ మమ్మీ బట్టలు అన్నీ ఆరేస్తుంది, బయట కూడా బాల్కనీలో బట్టలు ఆరేసేది ఉంది గాయస్. నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ చూపిస్తాం గాయస్. కిచెన్ అన్నమాట. సో ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేస్తాము, పెద్ద ర్యాక్ అన్నమాట. సో ఇందులో కిచెన్ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేస్తాం. ఇదైతే స్టవ్, సో మమ్మీ కుకింగ్ చేస్తుంది. సో ఇవన్నీ కిచెన్ అన్నమాట. సో కిచెన్కి ఫ్యాన్ ఉంటుంది. సో కిచెన్కి అటాచ్లోనే బాల్కనీ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాను. సో ఇది మా బెడ్రూమ్ గాయస్. సో మా బెడ్రూమ్ మీకు చూపిస్తాను. సో బెడ్రూమ్కి ఎంటర్ అవుతాం గాయస్. సో డోర్ నేను తీసా కదా, సో అలా ఎంటర్ అయ్యాక డోర్ వెనకాల ఇక్కడ హ్యాంగర్ అన్నమాట, బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి, అంబ్రెల్లాస్ ఇవన్నీ కూడా. ఓకే, అంబ్రెల్లాస్ అవన్నీ కూడా సో హ్యాంగ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ షెల్ఫ్ అన్నమాట, అన్నీ పెడతామన్నమాట కావాల్సిన. ఇది షించా అంటారు. సరే, ఇది పెద్ద బాక్స్, ఇందులో అన్నీ స్టోర్ చేస్తాం. ఇది వచ్చేసి నా ప్రింగిల్స్, కానీ ఇందులో నేను నా పోకెమాన్ కార్డ్స్ స్టోర్ చేసుకున్నాను. నాకు 70 ఉన్నాయి యాక్చువల్లీ. కలెక్షన్ 100 చేయాలనుకుంటున్నాను. సో ఇది దాని క్యాప్, నేను బ్లాక్ పింక్ ఫ్యాన్ అందుకనే మొత్తం బ్లాక్ పింక్ చేసేసా. సో ప్రింగిల్స్ క్యాన్ చుట్టూరు కూడా నేను బోర్డ్ డిజైన్ చేశాను A4 షీట్ అతికిచ్చి, బికాజ్ ఐ లైక్ DIYs. సో ఇవన్నీ నా క్రీమ్స్. నేను మోస్ట్ యూజ్ చేసే క్రీమ్ ఇది మామా క్రీమ్ అన్నమాట. నెక్స్ట్ అన్నిటికీ డ్రై స్కిన్కి ఎవ్రీథింగ్కి పనికొచ్చేది ఏంటంటే సెటాఫిల్ అని ఉంది. దీని మీద కూరని చేసుకోవచ్చు. సెటాఫిల్ మేము ఎప్పుడు కూడా బిగ్ సెటాఫిల్ తెస్తాం, ఎందుకంటే ఎక్కువ రోజులు వచ్చేది. అండ్ ఇది స్కూట్ అన్నమాట. ఇది కోకో షియా అన్నమాట, బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళది, మమ్మీ వాడిద్ది. సో ఇది టచ్ ఆఫ్ గోల్డ్ది మిస్ట్ అన్నమాట, పర్ఫ్యూమ్ మిస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 1000 బాత్ అండ్ బాడీ వర్క్స్ వల్ల 1000 పీసెస్ క్రీమ్. ఇది కూడా మమ్మీ వాడిద్ది, నేను ఎక్కువ వాడను ఎందుకంటే ఇది అడల్ట్స్కే ఎక్కువ కాబట్టి. సో ఇది ఇంటూ ద నైట్ అన్నమాట క్రీమ్, బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళది. సో ఇది స్విచ్చెస్, సో నేను లైట్ వేసా. సో బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళ ఇంటూ ద నైట్ చాలా పర్ఫెక్ట్ డ్రై స్కిన్స్కి. సో ఇది డ్రై స్కిన్కి చాలా పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇది క్రీమ్, ఇక్కడ పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ అవే కాదు ఇంకా చాలా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. మేము వాడేదల్లా మోస్ట్ యూజ్ పర్ఫ్యూమ్స్ ఏంటంటే బెల్లా వీటా. సో బెల్లా వీటా గురించి చెప్తా. బెల్లా వీటా పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి. సో అందులో నేను మస్ట్ ట్రై చెప్పేది ఏంటంటే వైట్ ఆర్డ్.
వైట్ అవుట్ చాలా బాగుంటుంది. సో బెల్లా విటా పర్ఫ్యూమ్స్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో మనకి వైట్ అవుట్ చాలా బాగుంటుంది. సో ఇది మా బీరువా, చాలా బిగ్ అన్నమాట. నేను ఇక్కడ నుంచి చూపిస్తా. సో బీరువా గాయస్ పెద్దది. సో ఇది మిర్రర్, ఇది ఇంకా పెద్దది, అన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇది అన్నమాట గాయస్. సో ఇక్కడ అమ్మ స్వస్తిక్ పెట్టింది. సో ఇక్కడ నేను క్యూట్ స్టిక్కర్స్ అయితే చేసినవి అతికిచ్చాను గాయస్. కొన్ని నేను చేసినవి, కొన్ని నేను చేయనివి. సో నేను స్టిక్కర్స్ అయితే అతికిచ్చాను. ఇవి స్టోరేజెస్ గాయస్. సో ఇవి అమ్మ బట్టలు, కింద స్టోరేజ్ సూట్ కేస్ అవి, పైన కూడా చాలా ఉంటాయి కదా స్టోరేజ్కి సూట్ కేసెస్ అవి. సో ఇక్కడంతా నా స్టఫే గాయస్. ఇవి నా జ్యువెలరీస్, ఇవి నా బ్యాగ్స్ అనమాట, యూనికార్న్ బ్యాగ్స్. నాకు యూనికార్న్ ఇష్టం కాబట్టి ఇవి ట్రావెల్కి పనికొస్తాయి, చాలా బాగుంటాయి. ఇది నా మేకప్ బాక్స్, నేను మమ్మీ వాడతాం. ఇక్కడ వచ్చేసి నా క్లిప్స్ గాయస్, బో క్లిప్స్ అనమాట. సో ఇవి మమ్మీ శారీ, ఇందాక చూసినవి మమ్మీ కొన్ని డ్రెస్సెసే గాయస్, ఇవి శారీస్ అనమాట, ఇది నాదే. ఇవి కూడా మమ్మీ డ్రెస్సెస్. సో కింద ఇడిచిన బట్టలు అన్నీ అక్కడ పాడేస్తాం, మళ్ళీ తీసేటప్పుడు ఆ టబ్లో నుంచి తీస్తాం. ఇవన్నీ నావే గాయస్. ఇవి నా బట్టలు గాయస్.